రాయి. ఏం గులాబీ, అంతా బానే ఉందిగా? అరేవా, గోధుమలు, బియ్యం, చక్కెర, మిర్చి, కందిపప్పు, నూనె, నెయ్యి, పసుపు, ధనియాలు. అమ్మాయి ప్రియా, మసాలాలో గరం మసాలా రాయడం నువ్వు మర్చిపోయావు. అయినా గరం మసాలాను ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే సిద్ధం చేసుకోవాలి. సరే, ఇక చెప్తాను రాసుకో. గరం మసాలా చేయడానికి మిగతా ఏమేం వస్తువులు కావాలో: దాల్చిన చెక్క, లవంగాలు, పెద్ద యాలకులు, సోంపు, ధనియాలు, కాళీ మిర్చి, సాజిరా, ఇంకా మిరియాలు. కాళీ మిర్చి. గులాబీ, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మగారు, మా ఇంటాయనకి మెసేజ్ చేస్తున్నాను అంతే. మీ ఆయనకు మెసేజ్ తర్వాత పంపొచ్చు, ముందు నాకు మసాజ్ చేయి. అత్తయ్య గారు, నేను ఒక చిన్న పని చూసుకుని వస్తాను. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరేనా? అమ్మా, మీకేం పనుంది? అలాంటిదేం లేదు. అమ్మగారు, మాకు చెప్పారంటే మీ పని త్వరగా అవుతుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను. అమ్మాయి ప్రియా, వెళ్ళు. నీకు సాయంగా ఉంటుంది, తనని తీసుకెళ్ళు. వెళ్ళు. అమ్మగారు, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ప్రియమ్మకి హెల్ప్ చేస్తాను. అలాగే చేసిరా. అసలు అది ఎక్కడ పడిపోయిందో. ఇంట్లో ఎవరైనా సరే ఆ పేపర్ని చూస్తే అప్పుడిక. అమ్మగారు, ఎలాంటి పేపరు? అది చాలా ఇంపార్టెంట్ పేపర్. ఎందుకు? అది ఇదైతే కాదు కదా? ఇది నీకెక్కడ దొరికింది? అది అమ్మగారు, పిల్లలు దీన్ని విమానం చేసుకొని ఎగరేస్తున్నారు, చూసి నేను తీసుకొచ్చాను. దాని మీద ఏదో రాసుంటే నేను తీసుకున్నాను. అది నాకైతే చదవడం రాయడం రాదు కదా. అయినా ప్రియమ్మ, అందులో ఏం రాసుంది? గులాబీ, నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? అమ్మగారు, మాకు ఈ మధ్యనే పెళ్ళయింది. అయితే మీ అత్తయ్య గారు మనవడు మనవరాలు కావాలంటుందా? ఆవిడ సంగతి వదిలేయండి. నా మనసుకే అనిపిస్తోంది నా ఒడిలో బాలగోపాలుడు ఆడుకోవాలని. కాని మా ఇంటాయన వద్దంటున్నాడు. ఎందుకు? అది ఎందుకంటే ఇంకా మేము చిన్నవాళ్లమే కదా, అందుకని వద్దంట. కాని ప్రియమ్మ గారు, కానీ ఇవన్నీ మీరు నన్నెందుకు అడుగుతున్నారు? ఏ అడిగితే తప్పే ఉంది. లవ్లీ గారి భర్త గారు, నేను చెప్పేది వింటారా? ఏంటది? అదేంటంటే, నాకు లవ్లీ అమ్మగారు బయట కలిశారు. ఆవిడ నాతో చెప్పారు, మీకేం చెప్పమన్నారంటే మిమ్మల్ని స్టవ్ మీద బియ్యం పెట్టమన్నారు. అలాగే కూర కోసం క్యాలీఫ్లవర్, ఆలు, టమాటా కూడా కోసి పెట్టమన్నారు. అలాగే అన్నం మెత్తగా కావద్దు, అలాగే గట్టిగా కూడా కావద్దన్నారు. లవ్లీ నన్ను ఈ పనులు చేయమని చెప్పిందా? సారు, నేను అక్కడికొచ్చి మీకు హెల్ప్ చేయనా? వద్దు, నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. సారు, కొంచెం హెల్ప్ చేస్తానులే. వద్దు, అక్కడే ఉండు. చూడు, ఇక్కడ ఎర్రగీత ఉంది కదా, అది దాటి నువ్వు ఇటు రాకూడదు. నువ్వు అక్కడే ఉండు. ఏదో కొంచెం వద్దు, నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. నేను చాలా బాగా అన్నం వండుతాను. నువ్వు వెళ్ళు. అయినా లవ్లీ ఈమెతో ఎందుకు చెప్పింది?
తను వెళ్ళిపోయిందిలే. బియ్యం నువ్వు ఏ రోజు అనుకోనుండవురా కార్తీక్ ఇలాంటి రోజు వస్తుందని. ఈ గులాబీ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేదో పని చేయమని చెప్పి మరీ వెళ్ళాను. ఓయ్, కొంపదీసి అక్కడికి వెళ్ళలేదు కదా? కార్తీక్ అడగనా? ఓయ్, అడిగేస్తాను. కార్తీక్, ఏంటి వదినా? అదేంటంటే గులాబీ అటువైపు ఏమైనా వచ్చిందా? లేదు వదినా, ఇంతకుముందు ఇక్కడే కనిపించింది. లవ్లీ తనకు బయట కలిసి తనతో నన్ను అన్నం వండమని చెప్పిందని నాతో చెప్పింది. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. సరే, నువ్వు తనతో కాస్త జాగ్రత్తగా ఉండు. నా ఉద్దేశం ఏంటంటే తనతో నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఎడిపోయిందో మహారాణి. ఏ గులాబీ, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో గమ్మత్తుగా ఉంది. వచ్చేసావా? ఒక్క విషయం చెప్పు, ఆ గులాబీతో నన్ను వంట చేయమని ఎందుకు చెప్పావు? స్టవ్ మీద బియ్యం పెట్టాను, వెళ్ళి చూసుకో. థ్యాంక్స్. ఈ గులాబీ మళ్ళీ మాయమైపోయిందా? అదే అవునక్క, నేను తన్ని హాలు శుభ్రం చేయమని చెప్పి కిచెన్ లోకి వెళ్ళాను. బయటకు వచ్చేసరికి మాయమైపోయింది. నాకైతే తను పెద్ద పని దొంగలా ఉందక్క. నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ నెల పూర్తవని తన లెక్క చూసి పంపించేద్దాం. ఈ మధ్య నువ్వు వంటలు చాలా బాగా చేస్తున్నావు. ఏమైంది లవ్లీ, ఎందుకు ఇంత స్పీడ్ గా తింటున్నావు? అది నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే స్పీడ్ గా తింటున్నాను. నెమ్మదిగా తిను, చాలా బాగుంది. కార్తీక్, ఇదిగో నేను లిస్ట్ రాశాను, వంట సామాన్లు. త్వరగా వెళ్ళి తీసుకురా ఇప్పుడే. లవ్లీ, ఇప్పుడే కదా భోజనం చేసింది, కాసేపు విశ్రాంతి తీసుకునివ్వు. ఎప్పుడో గానీ సెలవు దొరకదు. చూడు కార్తీక్, అంత బద్ధకంగా కూర్చోకు. అదిగాక ఈ సరుకులన్నీ కావాలి. త్వరగా వెళ్ళి తీసుకురా ప్లీజ్. నువ్వు వెళ్ళు, వెళ్ళు కార్తీక్. వెళ్తున్నాను తల్లి, ఎందుకలా తోసేస్తున్నావు నన్ను? కార్తీక్, అలాగే ఆవకాయ పచ్చడి కూడా తీసుకురా. అలాగే వీటితో పాటు ఆవకాయ పచ్చడా? ప్రియాక్కయ్య కోసం. అవునండి, న్యూ ఇయర్ ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాం, గాడ్ ప్రామిస్. అమ్మాయి గౌరీ, గులాబీ ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి గౌరీ, కంగారు పడకు, పాపం పిల్ల చేష్టలు దానివి. అత్తయ్య గారు, మీ మనసు చాలా తొందరగా కరిగిపోతుంది. మీకు ఈ పని వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. చూసారుగా, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుంది. మీరు అనుమతిస్తే 2 రోజుల్లో తన్ని పంపించేస్తాను. అమ్మగారు, సారీ, నన్ను క్షమించండి. అది ముఖ్యమైన పని మీద వెళ్ళాను. ఓయ్, నీకు ప్రతిరోజు అంత ముఖ్యమైన పనులే ఉంటాయి? తల తిప్పావా అక్కడి నుంచి పారిపోతావు. అయినా నువ్వెక్కడికి వెళ్తుంటావు? మీనాక్షమ్మ గారు, మీకు నేనేమని చెప్పను? ఇక్కడైతే 3 కోడళ్ళున్నారు, కానీ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కోడల్ని. అదిగాక మా అత్తగారు చాలా పెద్ద ఆవిడ, అందుకని ఇంటి పనంతా నేనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నీ మాటలు ఆపి ఇంకా వెళ్ళు. నమస్కారం అండి వియ్యంకుడు గారు. డాడ్, మామ్,
అరే వెల్కమ్ బావగారు, వెల్కమ్ వెల్కమ్. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా మా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం వదిన గారు. ఇప్పుడు నేనేం చేయను? రండి 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 రండి, ఇలా రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు? ఒక్క మాట చెప్పనండి, మేం మీతో సంబంధాన్ని ఎప్పుడైతే కలుపుకున్నామో ఆ క్షణమే మీ లక్షణాలు మాకు వచ్చేసినట్టు అనిపిస్తోంది నాకు. నేను మా వారికి చెప్పేశాను, ఈసారి ఎలాంటి పార్టీలు వద్దని. మీరు ఢిల్లీకి వెళ్తానన్నారు, నేను వస్తాను, అక్కడి నుంచి ద్వారకకు వెళ్దామని నేను అన్నాను. దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడికే వస్తున్నాం. మీకు ప్రసాదం ఇచ్చి అలాగే న్యూ ఇయర్ విషెస్ చెప్దామని. మీకోసం ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు కూడా కొన్నాను నేను. మీరేం తప్పగా అనుకోద్దు వదిన గారు. ఆయన అలా ఎందుకు అనుకుంటాం? మీరింత ప్రేమగా తీసుకొస్తే మేమెందుకు తప్పుగా అనుకుంటాం? ఈ లవ్లీ కార్తీకులు కనబడరేంటి? అది వాళ్ళు వాళ్ళ గదిలో ఉండుంటారు. ఇప్పుడే పిలిపిస్తాను. వెళ్ళు గులాబీ, వెళ్ళి నీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మాయి మీనాక్షి, అత్తగారు, నువ్వు వెళ్ళి లవ్లీ కార్తీకులను పిలుచుకురా. అలాగే అత్తగారు. ఈ అమ్మాయి ఎవరు? ఈమె గులాబీ, మా ఇంట్లో పనిచేస్తుంది. అదేంటంటే పని ఎక్కువగా ఉండటం వల్ల కోడళ్లకు సాయంగా ఉంటుందని. అవునా? అంటే మీరు సర్వెంట్ని పెట్టుకున్నారా? అవునవును, మీది చాలా పెద్ద కుటుంబం. పైగా ప్రతి పని సంప్రదాయపరంగా చేయాల్సి ఉంటుంది కదా, అందుకని మీకు పనుల భారం ఎక్కువే ఉంటుంది. మంచి పని చేశారు. లేదు లేదు, పనులకు భయపడి కాదు. అది అత్తయ్య గారి కాలు బెణకటం వల్ల మర్దన కోసం పెట్టుకున్నాం. అంతేకాక మాకు పనుల్లో సాయంగా ఉంటుందని అంతే. అవునా? మీకు కాలు నొప్పి తగ్గిపోగానే ఈ అమ్మాయిని మా ఇంటికి పంపించేసేయండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మా ఆయమ్మకి బాగా వయసు అయిపోయింది. ఇంట్లో ఎప్పుడు పార్టీలు, ఎంతో మంది అతిథులు, ఇవన్నీ ఆవిడ చూసుకోలేకపోతున్నారు. మీరు తిని తప్పకుండా మా ఇంటికి పంపించండి. అలాగే. నీ పేరేంటమ్మాయి? లవ్లీ వాళ్ళ అమ్మగారు నీ పేరేంటని అడుగుతున్నారు. పేరు చెప్పు. నా పేరండి గులాబీ అండి. గులాబీ. గులాబీ చాలా మంచి పేరు కదండి. ఆ గులాబీ, నాకు విషయం చెప్పు. నీకు నాన్ వెజ్, కాంటినెంటల్ వంటలు చేయడం వచ్చు కదా? లేదమ్మగారు, నాకు కేవలం శాకాహారం వంటలు మాత్రమే వచ్చండి. అలాంటివేవి రావు. ఇలాగైతే తనతో మనకి ఏ ఉపయోగం లేదు. అమ్మ ఇవన్నీ ఎందుకు అడుగుతుంది? గౌరమ్మ గారు, మీ ఇంటికి బంధువులు వచ్చారు కదా, నేను ఇక మా ఇంటికెళ్ళి పనులు చూసుకొని వస్తానండి. మాట్లాడుకో, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎప్పుడు చూసినా వెళ్తానంటావు. చూస్తున్నావుగా, ఇంటికి బంధువులు వచ్చారు, ఇంకా పనులన్నీ అలాగే ఉన్నాయి. చూడు, పైన గోధుమలు ఎండుంటాయి, డబ్బాలో పోసి తీసుకురా. అలాగే, వెళ్తున్నా. ఏంటి?
ఇంట్లో ఎవరూ లేరా? లవ్లీ గదిలో ఉంటే కదా మీకు కనిపించేది. తనేమో ఇక్కడ పనిలో ఉంది. లవ్లీ కార్తీకులు అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? అయ్యో రామా, నేనిప్పుడు వీళ్ళ మమ్మీ డాడీలకి ఏమని చెప్పను? నేనేదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి, లేదంటే నా పని అయిపోతుంది. అదండి అత్తగారు, వాళ్ళిద్దరూ ఇంట్లో లేరండి. ఇంట్లో లేరా? ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, వచ్చేస్తుంటారు. అరే ఈరోజు న్యూ ఇయర్ డే కదా, అదీగాక సెలవు ఉంది. ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళుంటారు? గౌరమ్మ గారు, గోధుమలు ఎండిపోయాయి. నేను గిర్నీ దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొస్తాను. ఒకవేళ దారిలో లవ్లీ అమ్మగారు కనపడితేను ఆవిడతో చెప్తానండి మన ఇంటికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారని. అయినా లవ్లీ ఇంట్లో లేదని నీకెలా తెలుసు గులాబీ?